అండి నేనైతే మా శాండీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఇప్పుడైతే షార్ట్ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను. ఇది లాంగ్ వీడియో అనమాట. ఇది టీ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే టీ కింద మార్నింగ్ షిఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడైతే టిఫిన్ అయితే కట్టు పొంగల్ చేస్తున్నాను. మీ సైడ్ మీ ఊర్లో మీ ఏరియాలో ఏమంటారు దీన్ని చెప్పేసేయండి. మా ఏరియాలో అయితే మా ఇంట్లో అయితే కట్టు పొంగల్ అంటాం. దీన్ని అయితే ఉడకపెడుతున్నా. ఇప్పుడు తాలింపు పెట్టాలి. దీని ప్రాసెస్ అంతా కూడా నేను చెప్తాను. నెక్స్ట్ వీడియోలో చిన్న షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. గ్లాస్కి పప్పు అన్నమాట. నేను గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు పెసరపప్పు వేసాను. ఇలాగ వాటర్ పోసుకొని ఉడకపెట్టుకోవాలి. దీంట్లో ఇంకా ఏం ఇంగ్రీడియంట్స్ వేయాలో నేను చెప్తాను. కొంతమంది కొన్ని చోట్ల పప్పు పొంగల్ అంటారు, కట్టు పొంగల్ అంటారు. అండ్ అలాగే ఒక్కొక్క టైప్ అనమాట. కొంతమంది కట్టు పొంగల్లో మిరియాలు అన్నీ వేసేసుకొని ఉడకబెట్టుకుంటారు. కొంతమంది కట్టు పొంగల్ అయితే చేశాను. దీనికైతే కావాల్సిన తాలింపుల్లోకి అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ అలాగే మిరియాలు అనమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో కాస్త జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అది వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ముగ్గురిలో చూపించు, అంత దగ్గరికి కట్టలా చూపించు. తీసుకుంటాం బా. ఇటు తినేస్తున్నాడు. దిక్కు మన కూర్చో. ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం, పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నా కట్టుకున్నానికి. అందులో ఒకసారి అల్లం, పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఇంట్లోకి అయితే మిరియాల పొడి వేసేసాను. కొంచెం పసుపు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర వేస్తున్నా. ఇవన్నీ వేసుకుని ఒకసారి వేయించుకుని ఒకసారి కలిపేసుకుని ఫ్రై చేసుకుని మనం ముందుగా కట్టు పొంగల్ అయితే చేశాను. దీనికైతే కావాల్సిన తాలింపుల్లోకి అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ అలాగే మిరియాలు అన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో కాస్త జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అది వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ముగ్గురిలో చూపించు, అంత దగ్గరికి కట్టలా చూపించు. తీసుకుంటాం బా. అండి కట్టు పొంగల్ అయితే చేశాను. దీనికైతే కావాల్సిన తాలింపుల్లోకి అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ అలాగే మిరియాలు అన్నమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో కాస్త జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర
అది వేగిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అక్కడికి ముగ్గురు చూపించు, అంత దగ్గరికి కట్టలా చూపించు. తీసుకుంటాం పో.